కొడితే నాకు వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరు గద్దించడం? నీతిమంతులు గద్దిస్తే నీకు తైలాభిషేకము. ఈ రోజు మిమ్మల్ని గద్దిస్తున్నాం అనుకోండి, ఎవరైనా నీతిమంతులుగా దేవుని యొక్క బిడ్డలుగా, దానికి మీకు ఏంటంటే తైలాభిషేకము. మీకు అభిషేకం మీ మీద ఉండాలి. ఈ రోజు గద్దిస్తుంటే వెళ్ళలేనట్టు వారి పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఇబ్బంది ఉంది. గద్దిస్తే మన కొరకే, స్వార్థపూర్తిగా తప్పైతే ఉపయోగకరంగా ఉండదు, కానీ దేవుళ్ళు నడిపించడం కొరకు, మీ పాపాల నుంచి విడుదల పొందడం కొరకు, మీరు ఎలాగైనా సరే లోకం నుంచి బయటకు రావడం కొరకు మీరు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి మీకు లోబడితే మీకు తైలాభిషేకం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు గద్దించినప్పుడు ఏం చేయాలి? మీ గద్దింపుకు లోబడాలి. ఈరోజు గద్దించాలని పెద్దలు ఎవరు ఏ పరిస్థితులు లేరు. తల్లిదండ్రులు గద్దించానుకో ఇంట్లోకి పారిపోతాడు, ఇంట్లోకి పరిగెత్తిపోతాడు. పెద్దలు ఎవరు గద్దించారు? నీకెందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రోజు మనలో నీతి లేదు కాబట్టి, నీతి మొదలుగా మనము లేవు కాబట్టి. మీరందరూ గమనించాలి. తర్వాత వచ్చి చూద్దాం. మేమంటే అభిషేకమును త్రోసివేయకుందును గాక. మేమంటే అభిషేకమును మరి మీరు చూసేస్తారా? లోపడుతున్నారా? ఆదివారము ప్రార్థన 10కి అంటున్నాం, మరి మేము గద్దిస్తున్నాం, వస్తున్నారా? త్రోసివేస్తున్నారు. మంగళవారం ప్రార్థన అంటున్నాం, వస్తున్నారా? బుధవారం స్త్రీలు కూడా, శుక్రవారం యవనస్తులు కూడా, శనివారం ఆవిడ ప్రార్థన రాత్రి ఎంతమంది వచ్చారు? దీన్ని ఏం చేస్తారంటే, నాకు ఇది లెక్క ఏముంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటాయి ఇవన్నీ? అసలు ఈ జీవం ఇచ్చేవాడు దేవుడు. జీవం ఉంటేనే కదా ఇవన్నీ. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోగలిగి నీ జీవనం సంపాదించగలవా? నీ ప్రాణాలను సంపాదించగలవా? ఇవన్నీ ఎవరిచ్చారు? ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అటువంటి దేవుడిని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మరి ఈ రోజు చాలా మంది ఎలా చేస్తారంటే, నాకు అన్నీ ఉన్నాయి,